అక్కినేని అఖిల్ శ్రియా భూపాల్ ఎంగేజ్మెంట్ డిసెంబర్ 9న అంగరంగ వైభవంగా జరిగింది. మార్చిలో పెళ్లి పీటలెక్కాల్సిన ఈ వధువరులు ఇప్పుడు ఒకరంటే ఒకరికి పడట్లేదని పెళ్లి కూడా క్యాన్సిల్ చేసే ఆలోచనలో ఉన్నారని తెలిసింది. మీడియా మొత్తం కూడే కూస్తున్నా ఈ విషయం పట్ల నాగార్జున కానీ జీవీకే ఫ్యామిలీ కానీ అడ్డు చెప్పకపోవడంతో ఈ న్యూస్ కన్ఫర్మ్ అనేస్తున్నారు. అయితే కొద్ది రోజులుగా అఖిల్ మ్యారేజ్ క్యాన్సిల్ అయిందంటూ మీడియాలో వార్తలు గుప్పమంటున్నా అవి ఏమీ పట్టించుకోకుండా నాగ్ మౌనంగా ఉండటం, రోజులు గడుపుతూ ఉండటం చాలామందిని ఆశ్చర్యపరుస్తోంది. ఫిలింనగర్లో వినపడుతున్న వార్తల ప్రకారం నాగ్ ప్రస్తుతం సినిమా రంగంలోని తన సన్నిహితులకు కూడా అందుబాటులో ఉండటం లేదు అని టాక్. టాలీవుడ్ సినిమా రంగంలో నాగార్జునతో ఆత్మీయంగా ఉండే చాలామంది అఖిల్ వార్తలు బయటకు వచ్చిన తర్వాత నాగ్ను కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నించినా అతడు అందుబాటులోకి రావటం లేదు అని అంటున్నారు. ఇలా నాగార్జున అఖిల్ వ్యవహారంలో వ్యూహాత్మక మౌనాన్ని పాటించడానికి ఒక కారణం ఉంది అని కొందరు అభిప్రాయం. వాస్తవానికి ఇప్పటివరకు అఖిల్ పెళ్లి క్యాన్సిల్ అయింది అనే విషయంపై ఇంతవరకు అఖిల్, నాగ్, చైతు, సమంతాలు ఎక్కడా ఎవరితోనూ ఒక మాట కూడా లీక్ చేయకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. శ్రియా భూపాల్తో ఎంత హ్యాపీగా ఎంగేజ్మెంట్ జరిగిన ఫంక్షన్కి వెళ్ళిన వారికి, ఆ ఫోటోలు చూసిన వారికి ఆ ప్రేమ జంట ఎందుకు విడిపోయింది అన్న సందేహాలు కలవటం సహజం. ఇప్పుడు అదే పరిస్థితి నాగార్జునకు కూడా ఉందని టాక్. దీంతో త్వరలో ఏమైనా శ్రియా, అఖిల్ మనసు మార్చుకుని కలుస్తారేమో అని ఎదురు చూస్తున్నాడట నాగార్జున. అంతేకాదు, తనను వ్యక్తిగతంగా కలిసిన అత్యంత సన్నిహితులతో కేవలం ఈ పెళ్లి డేట్ మాత్రమే క్యాన్సిల్ అయింది కానీ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకోలేదు అని నాగార్జున కామెంట్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో నాగ్ చాలా వ్యూహాత్మకంగా మాట్లాడుతున్న ఈ మాటల వెనుక ఆంతర్యం ఏమిటి అని నాగార్జున సన్నిహితులే కొంతవరకు అయోమయానికి గురి అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ ప్రేమ కథ వెనుక ఇంకా ఏదో బయటకు రాని ట్విస్టులు ఉన్నాయి అన్న అభిప్రాయం మాత్రం చాలామందికి ఉంది. నాగార్జున ఏ విషయాన్నైనా చాలా వ్యూహాత్మకంగా డీల్ చేస్తూ ఎదుటి మనిషిని నొప్పించకుండా తన పనులు పూర్తి చేసుకుంటాడు అన్న కామెంట్స్ అతడి సన్నిహితులు చేస్తూ ఉంటారు. దీనికి తోడు సాధ్యమైనంత వరకు వివాదాలకు దూరంగా ఉండటం నాగ్ వ్యవహార శైలి. ఆ మధ్య ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో నాగార్జున ఒక సినిమా చేస్తున్నాడు అని వార్తలు వస్తే వెంటనే రంగంలోకి దిగిన నాగ్ అటువంటి ప్రాజెక్ట్ ఏమీ లేదని ట్వీట్ చేసి అందరికీ క్లారిటీ ఇచ్చాడు.